గాలివాన బీభత్సానికి హైదరాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గంట 2 గంటల సేపు ఏకధాటిగా కురవడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. మరో 3-4 రోజులు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షానికి జనం అవస్థలు పడ్డారు. సిటీలో పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. ఉప్పల్ స్టేడియం దగ్గర గాలివాన బీభత్సానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కృష్ణానగర్ రోడ్డుపై భారీ వృక్షాలు కూలడంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మోసాపేట్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 10.8 సెంటీమీటర్లు, చందానగర్లో 10.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 9.9 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 9.5, కృష్ణానగర్లో 9.4, ఆర్సీపురంలో 8.8, జేహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 8.4, ఖైరతాబాద్లో 7.7, బోరబండలో 6.8, ఆదర్శ నగర్లో 6.6, గాజుల రామారంలో 6.4 సెంటీమీటర్లు, కుక్కట్పల్లిలో 5.7, జేహెచ్ఈఎల్లో 5.3, విజయనగర కాలనీలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జేహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు 50 ఫిర్యాదులు వచ్చాయి. 74 ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయిందని గుర్తించారు అధికారులు. వీటితో పాటు ఇంకా గుర్తించని చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. అక్కడి నుంచి కూడా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మాదాపూర్ నెక్టర్ గార్డెన్ దగ్గర వర్షం నీరు నిలిచింది. నాగోలు మెట్రో స్టేషన్ దగ్గర భారీగా వర్షం నీరు నిలిచింది. 123 చోట్ల రోడ్లపై వరద నిలిచింది. మొత్తం 70 చోట్ల చెట్లు విరిగి రోడ్లపై మీద పడ్డాయి. అయితే బయట పరిస్థితి అలా ఉంటే ఇంజనీరింగ్ సిబ్బంది ఫీల్డ్ మీద కనిపించకపోవడంపై కమిషనర్ సీరియస్ అయ్యారు. ఇంత పెద్ద వర్షం పడుతున్న కనీసం ఫీల్డ్ మీదకి రారా అని ఫైర్ అయ్యారు. జోనల్ కమిషనర్లో ఫీల్డ్ మీదకి రావాలని కమిషనర్ ఆదేశించిన ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఫీల్డ్ మీదకి రాకుండా ఇంట్లో ఉండడంపై కమిషనర్ రొనాల్డ్ రాసు సీరియస్ అయ్యారు. గాలివాన బీభత్సానికి హైదరాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గంట 2 గంటల సేపు ఏకధాటిగా కురవడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. మరో 3-4 రోజులు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షానికి జనం అవస్థలు పడ్డారు. సిటీలో పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. ఉప్పల్ స్టేడియం దగ్గర గాలివాన బీభత్సానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణానగర్ రోడ్డుపై భారీ వృక్షాలు కూలడంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మోసాపేట్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మియాపూర్లో 10.8, చందానగర్లో 10.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 9.9, గచ్చిబౌలిలో 9.5, కృష్ణానగర్లో 9.4, ఆర్సీపురంలో 8.8 సెంటీమీటర్లు, బిహెచ్ఏ హెడ్ ఆఫీస్ దగ్గర 8.4, ఖైరతాబాద్లో 7.7, బోరబండలో 6.8, ఆదర్శ నగర్లో 6.6, గాజుల రామారంలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుకట్పల్లిలో 5.7, బిహెచ్ఎల్లో 5.3, విజయనగర్ కాలనీలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు 50 ఫిర్యాదులు వచ్చాయి. 74 ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయిందని గుర్తించారు అధికారులు. వీటితో పాటు ఇంకా గుర్తించని చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. అక్కడి నుంచి కూడా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మాదాపూర్ నెక్టర్ గార్డెన్ దగ్గర వర్షం నీరు నిలిచింది. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర భారీగా వర్షం నీరు నిలిచింది. 123 చోట్ల రోడ్లపై వరద నిలిచింది. మొత్తం 70 చోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి.